హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చి కిచెన్. సో మార్నింగ్ నేను ఆల్మోస్ట్ నైటే అంతా బౌల్స్ వాషింగ్ అని, కిచెన్ కౌంటర్ క్లీనింగ్ అని అంతా నేను నైటే చేసేసుకుంటానండి. సో మార్నింగ్ లేవగానే మనకి పని అనేది కొంచెం ఈజీగా ఉంటుంది. ఒకవేళ కిచెన్ అనేది చాలా మెస్సీగా ఉంటే మార్నింగ్ ఆ మెస్సీ అలా చూడడంతో మనకి చాలా ఇరిటేషన్ ఉంటుంది. అండ్ పని కూడా బాబోయ్ చాలా చేయాలి అని ఒక ఫీల్ ఉంటుంది. సో నైటే మనం క్లీన్ చేసేసుకుంటే సో మార్నింగ్ లేవగానే బ్రేక్ఫాస్ట్ చేసి వెంటనే మనం లంచ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. కొంచెం ఈజీగా ఉంటుంది కూడా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి వచ్చి నేను బౌల్స్ అన్నీ వాష్ చేసేసి అంట్లు బుట్టలో పెట్టానండి. సో మార్నింగ్ అవి డ్రై అయిపోతాయి కదా మొత్తం అంతా. సో వేటి ప్లేస్లో అవి నేను సర్దుతూ ఉంటాను. నేను సర్దే టైంలో వస్తూ ఉంటాడు అనమాట. అమ్మ నేనే అంటాడు, బట్ చాలా హెల్ప్ చేస్తాడండి. అవన్నీ అక్కడ నేను పెడుతూ ఉంటాను కదా, వాడు కూడా నాకు ఒక్కొక్కటి తీసి పెడుతూ ఉంటాడు అనమాట. బట్ నాకు ఒక 2-3 మినిట్స్లో అయిపోవాల్సింది వాడు వస్తే కనుక నాకు 10 మినిట్స్ టైం పడుతుంది అనమాట. వద్దురా అని చెప్తున్నా సరే వాడు అసలు నా చేతిలో ఊరుకోడు, తీసి మరి నాకు అంత పెద్ద హెల్ప్ చేస్తాడు అనమాట. 2 మినిట్స్లో అయ్యే పని 10 మినిట్స్లో చేస్తాడు. ఇక్కడ చూస్తున్నారు కదా, అదేంటంటే నేను ఒక్కొక్కసారి రైస్ అందులో వండుతానండి, అన్నం. సో వండేటప్పుడు మనం రైస్ కడుగుతాం కదా, సో అలా కడుగుతానంట. బట్ నాకు చూపిస్తున్నాడు, అమ్మ ఇలా కడుగుతావు కదా అని చెప్పి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం అన్నం వంచుతాం కదండి జల్లుముకుడు పెట్టి. సో వీడు ఆ జల్లుముకుడు పెట్టి చూపిస్తున్నాడు అనమాట, ఇలా వంచాలి అని చెప్పి. ఇది వచ్చి యాక్టివిటీ బుక్ అండి. 2 ఇయర్స్ కిడ్స్కి అయితే మటుకు ఇది చాలా బాగా యూస్ అవుతుంది. యాక్చువల్గా ఇది ఇన్స్టాగ్రామ్ పేజెస్లో చాలా వరకు ఉన్నాయి ఇటువంటివి. కాకపోతే ఏంటంటే నేను ఇలా స్టిక్కీ ఉన్నవి అయితే కనుక బాగుంటుంది కదా, వాళ్ళు స్టిక్ చేసేటప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది. నార్మల్ బుక్స్ కంటే కూడా ఈ టైప్ ఆఫ్ బుక్స్ అనేవి వాళ్ళకి యాక్టివిటీస్ చేసేటప్పుడు కొంచెం మంచిగా అనిపిస్తుంది అన్నమాట. తీయడం, స్టిక్ పెట్టడం కదా, సో వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ షేప్ ఎక్కడుందో వాళ్ళు ఐడెంటిఫై చేయడం, పెట్టడం ఇలా. అండ్ ఇన్స్టాగ్రామ్లో అయితే నేను ఫస్ట్ చూసానండి, తర్వాత అమెజాన్లో చెక్ చేశాను. సో అమెజాన్లో కూడా ఉంది. ఇన్స్టాగ్రామ్లోకి అండ్ అమెజాన్కి ప్రైస్ డిఫరెన్స్ అనేది 200 ఉంది. ఆవు పిల్ల అక్కడ, ఆవు పిల్ల, ఆవు ఎక్కడ ఉంది?
అటెండ్ పెట్టుకో. అది కాదు ఆవు ఎక్కడుంది? ఆవు దగ్గర పెట్టది. వెరీ గుడ్. నెక్స్ట్ ఇలా ఈ యాక్టివిటీ బుక్ అయితే మటుకి నేను డైలీ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయితే మటుకి ప్రతిరోజు చేస్తున్నానండి. ఆల్మోస్ట్ నేను 1 మంత్ నుంచి చేస్తున్నా వీడి చేత. సో నాకైతే చాలా ఇంప్రూవ్మెంట్ అనిపించింది. ఎందుకంటే టీవీ ఎడిటింగ్ అనేది చాలా వరకు తగ్గిపోయింది. లేకపోతే మార్నింగ్ లేవగానే టీవీ ఆన్ చేయమనేవాడు. మొబైల్ చూడడు కానీ టీవీ కొంచెం ఎక్కువ చూస్తున్నాడు. సో అది కూడా మంచిది కాదు కదా. చాలామంది ఏమంటారంటే టీవీ పర్వాలేదు, ఫోన్ యూస్ చేయకూడదు, టీవీ చూడొచ్చు అంటారు. బట్ టీవీ కూడా ఎక్కువసేపు చూడడం వల్ల ఏంటంటే స్క్రీనింగ్ కదండి, చిన్నపిల్లలు కదా. సో నాకు అది భయం వేసింది, బాగా ఎక్కువ ఎడిట్ అయిపోతున్న టీవీకి అని చెప్పి. సో ఇలా యాక్టివిటీ బుక్ కానీ అండ్ గేమ్స్ కానీ ఇలా మార్నింగ్ వరకు ఆడించి ఆఫ్టర్నూన్ మాత్రమే నేను టీవీ పెడుతున్నాను. మళ్ళీ వాడు పడుకుని లేచిన తర్వాత గార్డెన్కి తీసుకెళ్ళడం కానీ అలా చేస్తున్నా కానీ ఈవినింగ్ కూడా నేను టీవీ ఆఫ్ చేసేసాను. సో ఎవరి పిల్లలైనా సరే కొంచెం మొబైల్ అండ్ టీవీకి ఎడిట్ అవుతున్నారు అనిపిస్తే కనుక ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి, ఖచ్చితంగా వర్క్ అవుతుంది. ఇంక చూస్తున్నారు కదండి, ఇక్కడ ఏంటంటే వాళ్ళ డాడీ ఆఫీస్కి వెళ్తున్నారు. సో తను ఎలా అయితే రెడీ అవుతారు, సాక్స్ వేసుకోవడం, షూ ఇదంతా. సో వీడు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మాట అలాగే కూర్చొని సాక్స్ అది వేసుకుని, అదిగో తను ఏ అయితే షూ తీసుకున్నారో ఇంకొక పేరు ఉంటుంది తన షూ, ఆ షూ వాడు వేసుకుంటాడు అనమాట. సేమ్ అక్కడ లేస్ ఎలా పెడతారో అలా ఒంగున లేస్ పెట్టడం, కాపీ క్యాట్ మాట. మనం ఏం చేస్తే అది ఆల్మోస్ట్ వాళ్ళు చేస్తూ ఉంటారు చిన్నపిల్లలు అనేది. వాళ్ళ డాడీ ఎలా అయితే వెళ్ళారు బ్యాగ్ వేసుకుని, వీడు బ్యాగ్ తీసుకుని వెళ్తున్నాడు. చూస్తున్నారు కదా అక్కడ లేస్ కూడా టై చేస్తున్నాడు అనమాట. సో ఇలా రోజు లిఫ్ట్ దాకా వెళ్ళి ఒక 2-3 మినిట్స్ ఉండి రిటర్న్ వస్తాడు. చూసారు కదండి, ఇదండి మా మార్నింగ్ రొటీన్. సో డైలీ అయితే మటుకి మా బాబు చేత ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ అయితే కనుక యాక్టివిటీ చేస్తాను. తను ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను ఇప్పుడు కుకింగ్ అనేది స్టార్ట్ చేస్తానండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.